జనం అంత తొందరగా మర్చిపోరు బావా. కొన్ని నెలలు ఆగిన తర్వాత అప్పుడు పూర్తిగా మర్చిపోతారు. అప్పుడు భూమికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం బావా అని అంటుండగా, లేదా పూర్వ, వెంటనే భూమికి పెళ్లి చేసేయాలనేసరికి ఇక అపూర్వ షాక్ అయిపోతుంది. భూమి కూడా షాక్ అయిపోతుంది. ఎందుకంటే కావాలని చెప్పేసి నక్షత్ర ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా సరే అమ్మా, నువ్వు మంచి ఆలోచన చేసావు. ఎందుకంటే ఆ 10 మంది నోర్లు మూయించడానికైనా నా కూతురికి పెళ్లి చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచి చరచంద్ర వెళ్ళిపోతాడు. ఇక మరోవైపేమో ముహూర్తం టైం దగ్గర పడుతుంది. ఈలోపు అనుకున్నట్టుగానే నక్షత్రను శోభనానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. నీకు పిచ్చిగాని పట్టిందని శోభనానికి ఒప్పుకున్నావు అని అంటుండగా, అవునమ్మా, పిచ్చి పట్టింది. ఎందుకంటే ఈ పిచ్చితనంతోనే ఇప్పుడు భూమిని పిచ్చిదాన్ని చేయబోతున్నాను. ఎందుకో ఏంటనేది తర్వాత నీకు చూపిస్తాను. ఏమోనే, నాకు ఈ టెన్షన్ల వల్ల నువ్వు ఏకంగా వాడితో శోభనానికి ఒప్పుకుంటే నేను చేస్తానని చెప్పేసి అపూర్వ నక్షత్రను బెదిరిస్తూ ఉంటుంది. మామ్, నేను చెప్పేది కాస్త విను. ఇప్పుడు నేను నీ కూతుర్ని ఎలా ఒప్పుకుంటాననుకుంటున్నావు? వాణ్ణి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిస్తా. అలాంటప్పుడు నేను వాడితో శోభనానికి ఒప్పుకున్నానంటే దాని వెనకాల ఖచ్చితంగా రీజన్ ఉంటుందని అర్థం చేసుకోమాం. వెంటనే నన్ను రెడీ చేసి వాని గదిలోకి పంపించు అని అనేసరికి నక్షత్ర రెడీ చేస్తుంది. నక్షత్ర రెడీ చేసి వెంటనే మీరా పాల గ్లాసు పట్టుకొని, అమ్మ నక్షత్ర, పాల గ్లాసు ఇదిగో అమ్మ, ఇక ముహూర్తానికి టైం అవుతుంది అని వెంటనే చేతికి పాల గ్లాస్ ఇస్తుంది. పాల గ్లాస్ ఇచ్చిన తర్వాత ఆ పాల గ్లాస్ పట్టుకొని ఇక గది వైపు వెళ్తుండగా చెర్రీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇది ఒప్పుకుందంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఉంటుంది, ఏం చేయబోతుందో ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. ఈలోపు పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే చెర్రీని చూసి, ఏంటి బావా, కంగారు పడుతున్నావా? ఏంటిది? నన్ను చూస్తే బగ్గుమని ఇక మాటలతో మాట్లాడుకుంటూ సూదితో పొడిచేటట్టుగా మాట్లాడింది ఈ నక్షత్ర నాతో శోభనానికి ఎలా ఒప్పుకుందని ఆలోచిస్తున్నావా? ఆలోచించకు బావా, పర్ఫార్మెన్స్ ముందు ముందు ఊహించని ట్విస్ట్ ఉంది. అది చూడాలంటే నువ్వు కాస్త అలర్ట్ కావాలి కదా, కాస్త వేచే బావా. బావా, నన్ను కొట్టకు బావా, నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతా అని అంటుండగా చెర్రీ ఒక్కసారి ఆశ్చర్యంగా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్ర తనకు తనే కొట్టుకుంటూ, అమ్మా నన్ను కొడుతున్నాడే అని అంటుండగా వెంటనే అపూర్వ గోరంట పిన్ని వచ్చి డోరు కొట్టి, అమ్మా నన్ను కొడుతున్నాడే అని చెప్పేసి వెంటనే నక్షత్ర, అయ్యో అయ్యో నా కూతురికి ఏమైందమ్మా చెప్పమ్మా అంటుండగా భూమి, కేపీ అందరు కలిసి వెంటనే అక్కడికి వచ్చేసరికి నక్షత్ర అపూర్వ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా నక్షత్ర అని అడుగుతుండగా, డాడీ నువ్వు చెప్పినట్టే బావతో శోభనానికి ఒప్పుకున్నాను కదా, పాల గ్లాసు చేతికిచ్చి కాళ్ళకు దండం పెట్టాను. వెంటనే ఆ పాల గ్లాసు విసిరి కొట్టి నన్ను చాలా కొట్టాడు డాడీ. నీ నోటితోనే నీ భర్తను కాదని ఒప్పిస్తానని చెప్పేసి కొట్టడం మొదలుపెట్టాడు డాడీ. ఎలా కొట్టాడు తెలుసా? నీ నోటితో నిజం చెప్పు, నీ భర్తని కాదని అందరి ముందు ఒప్పుకో అని చెప్పేసి కొట్టాడు డాడీ. ఏంట్రా, నా కూతురు మెల్లో బలవంతంగా తాళి కట్టింది కాకుండా నా కూతురు మీద చేయేసేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చెప్పేసి వెంటనే చెర్రీ చెంప పగల కొట్టేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అన్నయ్య, అది బావా, అసలు ఎంత ధైర్యంరా నా కూతుర్ని కొట్టడానికి? నీతో పెళ్ళి కొప్పుకున్నదని చెప్పేసి అనుకుంటున్నావా? నా కూతురు మెల్లో తాళి కట్టి చాలా పొరపాటు చేశావని, కానీ నా చెల్లెల్ని గుర్తు చేసుకొని
పోనీలే అని చెప్పేసి ఆలోచించాను. కానీ నా కూతురు మీద చెయ్యంత ఎంత వాడివేవా బావా. నేను చెప్పాను కదా బావా, వీడు పైకి మాత్రమే మంచోలాగా నటిస్తాడు, కానీ లోపల మాత్రం విని వేషాలు వేరే ఉన్నాయి బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. రామ్మరా, చాలా దెబ్బలు పడ్డాయి, ఆయింట్మెంట్ రాస్తాను రామ్మ అని నక్షత్రను అపూర్వ గది వైపు తీసుకెళ్తుంటుంది. ఇక భూమి షాకింగ్గా చూస్తూ ఇది కావాలని చేసినట్టుగా అనిపిస్తుందని అనుకుంటూ ఉంటుంది. చెర్రీ, లేదు భూమి, అసలు నేను నక్షత్రం మీద చెయ్యి కూడా వేయలేదు, టచ్ కూడా చేయలేదు. తనకు తానే 2 చెంపలు వాయించుకుంది. అసలు నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలుసు చెర్రీ, నక్షత్ర ఇది కావాలని చేసింది కూడా నాకు బాగా తెలుసు. సరే, ఈ రోజుకు తప్పించుకుంది కదా, మళ్ళీ ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటుంటుంది. ఈలోపు వెంటనే అనుకున్న ప్రకారంగా భూమికి పెళ్లి చేయాలని చరచంద్ర ఆలోచిస్తాడు కదా. అదే సమయానికి ఇక భూమికి గంతకు దగ్గ బొంతను కట్టాలని చెప్పేసి ఒక లేని వాళ్ళను మంచిగా టిప్ టాప్గా రెడేలా వాళ్ళకు డబ్బులు ఇచ్చి అపూర్వ గెటప్ చేంజ్ చేసి ఇక రిచ్గా ఉన్నట్టుగా వాళ్ళను ఇంట్రెస్ట్ చేస్తుంది. అందరికీ భూమికి పెళ్లి చూపులు అరేంజ్ చేపిస్తుంది అపూర్వ. బావా, పెళ్లి వాళ్ళు వచ్చారు, త్వరగా రా బావా అని అపూర్వ పిలుస్తుంది. కూర్చోండి అన్నయ్య గారు అని వెంటనే రఘుపతి గారిని కూర్చోబెడుతుంది ఫ్యామిలీతో పాటుగా. నమస్కారం అండి. నమస్కారం. భూమి గురించి అన్నీ తెలిసి కూడా రఘుపతి గారు భూమి గురించి తెలుసుకొని అన్ని వివరంగా చెప్పినా కూడా సంతోషంగా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు బావా అని అంటుండగా, అవునా, సరే భూమికి చెప్పాం కదా, భూమి ఈలోపు రెడీ ఉంటుంది, మీరా వెళ్ళి భూమిని తీసుకురా అని చెప్పేసి అంటుండగా, సరే అన్నయ్య అని చెప్పేసి మీరా భూమి గది వైపు చెప్పేసి పిలుస్తుండగా భూమి తన రూమ్లో లేకపోయేసరికి షాక్ అయిపోతుంది. వెంటనే మీరా వచ్చి అపూర్వ దగ్గరకు వచ్చి భూమి తన రూమ్లో లేదు, ఎక్కడ చూసినా వెనుకలాడింది కనిపించట్లేదనేసరికి వెంటనే ఒక్క నిమిషం అండి అని చెప్పేసి అందరూ కలిసి వస్తారు. భూమి లేదట బావా అని అంటుండగా భూమి మాత్రం ఇక శారద వాళ్ళ ఇంటికి వెళ్తుంది. భూమికి ఫోన్ ఎంతగా ట్రై చేసినా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. అసలు భూమి ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి కంగారు పడుతుండగా ఈలోపు మాత్రం భూమి శారద దగ్గరకు వచ్చింది. ఇక పూర్ణను గగన్ అలా బయటికి వెళ్తారు. ఏంటి భూమి, ఎందుకు వచ్చావు అని అడుగుతుండగా నీతో మాట్లాడే పని ఉంది అని అంటుండగా, సరే లోపలికి రా అని చెప్పేసి వెంటనే భూమిని లోపలి తీసుకెళ్తుంది. ఇప్పుడు చెప్పు భూమి, గగన్ వాడు రాకముందుకే ఏ విషయమైనా చెప్పు. ఏం లేదు, ఒక చిన్న విషయం మాట్లాడలే అత్త అని చెప్పేసి ఈ విధంగా భూమి అంటూ ఉంటుంది. బావ నన్ను అపార్థం చేసుకొని చాలా అసహించుకుంటున్నాడు, అందుకనే నా గురించి ఇక నువ్వు చెప్తావని నేను అనుకుంటున్నాను. అంతేకాదు నా గురించి ఎలా అంటే అలా ఇంకొక విషయం ఏంటంటే, ఇక బావ నన్ను చూస్తే కోపంగా మాట్లాడు కాకుండా అసహించుకుంటున్నాడు. బావంటే నాకు ప్రాణమత్త, అలానే బావను దూరం చేసుకోను. ఒకవేళ బావ లేకుంటే నేను చచ్చిపోతాను. ఈ విషయం బావకు చెప్తానని నా మీద ఒట్టేయి అని అంటుండగా ఈలోపు గగన్ వస్తాడు. ఇక గగన్ చూసిన శారద ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, దారి తప్పి వచ్చావా? ఓహో, ఇక్కడ నీకే పని, వెళ్ళిపో అని అంటుండగా పెళ్లి చూపులు అరేంజ్ చేసే పెళ్లి కూతురు ఇక్కడెందుకు ఉండాలి, మీ ఇంట్లో ఉండాలి కదా. సరే మీ నాన్నకు చెప్తాను. వెంటనే ఇక గగన్ ఈలోపు చరచంద్ర టెన్షన్ పడుతుండగా ఫోన్ చేస్తాడు. మీట్ చేస్తున్నాడేంటని కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి చరచంద్ర, కూతురు ఇంట్లో కనిపించపోయేసరికి టెన్షన్ పడుతున్నావా? కూతురు పారిపోయిందని చాలా టెన్షన్ పడుతున్నావే. ఇంకా పెళ్లి చూపులు అరేంజ్ చేసి ఇంట్లో కూతురు కనిపించేసరికి కంగారు పడుతున్నాను కూడా అర్థమైంది. నీ కూతురు ఎక్కడ లేదు, నీ కూతురు నా ఇంట్లో ఉన్నది, వచ్చి తీసుకెళ్ళు అని చెప్పేసేసరికి ఒక్కసారిగా గగన్ మాటలు విన్న చరచంద్ర షాక్ అయిపోతాడు. ఇక మరి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి భూమిని కోపంగా చరచంద్ర ఏం చేయబోతున్నా